నిన్న రాసింది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు. తెలంగాణ సమాజం ఇయ్యాల అదే అనుకుంటుంది. మీరు రాసింది ఏం కొత్త పలుకు కాదు, చెత్త పలుకు. మీ తొత్తుల పలుకులు అవి, కొత్త పలుకు కాదు, మీ తొత్తుల పలుకులు. మామూలుగా ఎప్పుడైనా సరే ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఎవరి వైపు ఉండాలి? ప్రజల వైపు ఉండాలి. ఇంకా కూడా పదే పదే వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిపక్షంని ప్రశ్నిస్తారు, అధికారంని ప్రశ్నించరు. అధికార పార్టీలో ఉన్నోళ్ళని ప్రశ్నించరు ఎప్పుడు కూడా. ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదనే ఈ రోజుకి వార్తలు రాయాలి. 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, లేకపోతే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా మీరు చేస్తాము అన్నారు కదా, 100 రోజులు అయిపోయినాయి కదా, 100 రోజుల తర్వాత మీరు ఏమి చేయలేరు అనే హెడ్డింగ్లు ఎందుకు పెట్టలేరు ఆ రోజు? ఎందుకు ఎడిటోరియల్ రాయలేదు ఆ రోజు? అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది, 20 నెలల్లో మీరు చేసిన పనులు ఏంది, 20 పనులన్నా చేసిర్రా అనే ఎడిటోరియల్ ఎందుకు రాయలేకపోయింది మీ పెన్ను? పత్రికలు ఎప్పుడైనా సరే ప్రజల గొంతుకగా ఉండాలి, ప్రజల గొంతుకగా ఉండి ప్రభుత్వాలని ప్రశ్నిస్తాయి. కానీ ఈ రోజుకి కూడా దౌర్భాగ్యం ఏంది అంటే మన దగ్గర ఉంది ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఏం చేస్తాయి అంటే ఈ రోజుకి కూడా ప్రతిపక్షాలనే ప్రశ్నిస్తాయి. ఖచ్చితంగా ఇదంతా చూసిన తర్వాత తెలంగాణ సమాజం చూస్తుంది ఇవంతా కొత్త పలుకులు కాదు, చెత్త పలుకులు, మీ తొత్తుల పలుకులు అనేది గుర్తుంచుకుంటుంది తెలంగాణ సమాజం.